సహోదరులారా, ఒక ఊర్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. అనేక విభాగాలు ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీలో చాలామంది వర్కర్స్, కార్మికులు పనిచేస్తుంటారు. అక్కడ ఒక వింగ్లో ఒక ఆయన ఉంటాడనమాట. ఆయన మల్టీ టాలెంటెడ్, బాగా ఎక్కువగా పనులు, అనేక టాలెంట్స్ కలిగిన వ్యక్తి. అతను ఒక చిన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. అక్కడికి ప్రొడక్షన్ చేసే ఇప్పుడు వాడే రా మెటీరియల్లో వచ్చే కొన్ని మెటీరియల్స్ ప్యాక్ చేసి వచ్చేటప్పుడు సన్న తీగల మధ్య లేదా ఒక సన్న ప్లాస్టిక్ తీగల మధ్య జాగ్రత్తగా ప్యాక్ చేసి వస్తుంటాయి. దాన్ని తీసుకొని ఈయన వేరే ప్రొడక్షన్కి వాడుతుండాలి. ఈ సన్న తీగలను మాత్రం బయట పడేయాలి. అంటే అవి జస్ట్ ప్యాక్ చేసేటప్పుడు వస్తున్న మెటీరియల్కి ఏమి డ్యామేజ్ జరగకోకుండా వస్తాయి అన్నమాట. ఈయనకున్న టాలెంట్ని బట్టి ఆ సన్న తీగల్లాగా ఉన్న ప్లాస్టిక్ని చక్కగా అందమైన పువ్వుల్లాగా చేయటం, లేదా ఏదన్నా ఒక మంచి షేప్స్ తీసుకురావటం, మనుషుల బొమ్మల్లాగా వాటిని ఇలాగ పెట్టి జస్ట్ గమ్మంటించి అలా చేయటం, రంగురంగుల తీగలతో రకరకాల డిజైన్లు చేస్తుంటాడు. అది చూసి వర్కర్స్ ఇంకా తెగ మెచ్చుకుంటారు. ఈయన్ని మెచ్చుకొని అన్న రేపు ఒకళ్ళకి మ్యారేజ్ డే ఉందన్న, ఒకళ్ళ బర్త్డే ఉందన్న అంటే ఇక వాళ్ళకి అట్లా చేస్తూ జాగ్రత్తగా అలా చేస్తూ మళ్ళీ అవతల ప్రొడక్షన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరు ఇతన్ని మామూలుగా పొగడరు. అన్న అసలుకి నువ్వు తిరగలేదన్నా, ఏం టాలెంట్ అన్న ఇట్లా అంటుంటారు. ఇక మనోడు ఎక్కువగా ఫోకస్ దాని మీద చేస్తుంటాడు. వచ్చిన ఆ వేస్ట్ మెటీరియల్ బయటపడేయాలి, బయటపడేయకుండా ఇట్లా వాడుకుంటుంటాడు. చక్కగానే ఉంటుంది. ఒక 6-7 నెలలు తిరిగిన తర్వాత బోనస్లు ఇచ్చే రోజు వస్తుంది. ఇతనికి ఏమీ బోనస్ రాదు. ఇతను వెళ్ళి అడుగుతాడు కంపెనీలో, సార్ ఏంటి నాకేం బోనస్ రాలేదని మేనేజర్ని అడిగితే, ఆయన ప్రొడక్షన్ డీటెయిల్స్ చూపించినప్పుడు అందరూ చేసిన ప్రొడక్షన్లో 40% కూడా ఇతను ప్రొడక్షన్ చేయడు. వాళ్ళు అడుగుతారు, అసలు ఎందుకు చేయట్లేదు నువ్వు అని అడుగుతారు. ఇతనికి అర్థమైపోయింది రీజన్. ఎందుకంటే ప్రొడక్షన్ చేసేది తక్కువైపోతుంది, బొమ్మలు చేసేది ఎక్కువైపోతుంది. చేయవలసిన పని చేయట్లా. ఎందుకు ఇట్లా చేయలేకపోతున్నాడా అని ఆలోచిస్తే అందరు రావటం, అన్నా అసలు నీలాంటి వాడు లేడన్నా అంటాం, అన్నా అసలు నీ చేతుల్లోంచి తీసుకెళ్ళిపోతే అసలు ఫంక్షనే కాదన్నా అట్లా అంటాం. ఈయన ఉబ్బిపోయి తబ్బిబ్బైపోయి చేయవలసినవి చేయకపోవటం. సహోదరులారా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు వీటిని. అంటే ఎక్స్ట్రా కరిక్యులం తప్పించి వేరే దాన్ని ఎప్పుడు కూడా ఎక్కువగా ఫోకస్ చేయకూడదు. ముందు కరిక్యులం ఇంపార్టెంట్. అట్లాగే దేవుడు మనల్ని దేని నిమిత్తం పిలిచాడో, దేవుడు మనల్ని దేని నిమిత్తం ఏర్పరచుకున్నాడో దాన్ని విడిచిపెట్టి వేరే వాటి మీద వెళ్ళటం అజ్ఞానమే. అట్లాంటి అజ్ఞాన దిశ నుంచి మనల్ని తప్పించటానికి మన మీద తన వెలుగును ప్రకాశింపచేసి వెలుగులో నడుచువారిగా మనల్ని చేసి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడిపిస్తున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. సహోదరులారా, దేవుని వాక్యాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు కొన్ని శ్రమల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం సుమారుగా కొండ మీద ప్రసంగంగా చెప్పబడిన మత్తయి వార్త 5, 6, 7 అధ్యాయాలు ఉన్న భాగాల్ని కొంత విస్తరించి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ 21 నుంచి, అంటే 6వ అధ్యాయం 21 నుంచి ప్రభు ధన్యులు అనే విషయం మాట్లాడి 22 నుంచి 23 దగ్గరికి వచ్చేటప్పటికి 24 నుంచి మీకు శ్రమ, మీరు కోరిన ఆదరణ పొంది ఉన్నారు అని 25లో కడుపు నిండి ఉన్న మీకు శ్రమ, ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. 26లోకి వచ్చేటప్పటికి చాలా విడ్డూరమైన విషయం ఒకటి చెప్తున్నారు ఆయన.
ఏంటా విడ్డూరమైన విషయం అంటే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. చాలామంది పొగడ్తని ఆశిస్తారు. మనుషులకి ఉన్న ఒక గుణం అదే. ఎవరన్నా పొగిడితే చాలా మంచిదనిపిస్తది. అంతేకాకుండా ఇతరులు పొగడాలని వారి ఐడెంటిటీని వాళ్ళ ముందు చూయించుకుంటూ ఉంటారు. మనుషుల ముందు వీళ్ళు మనల్ని పొగిడితే బావుండు అని వీళ్ళు ఏకరువు పెడుతూ, లేదా వీళ్ళకున్నటువంటి టాలెంట్స్‌ని మనుషుల ముందు చూపిస్తుంటారు. సహోదరులారా, గ్రంథం కొంచెం దీనికి విభిన్నంగా చెప్తూ ఉంటది. ఏ మనిషి అయినా సరే ఆహ్, తన యొక్క టాలెంట్‌ని చూయించుకుంటుంటారు. మీరు గమనించినట్లయితే చాలా టీవీ షోసు, పబ్లిక్ సెక్టర్ ఇక్కడ కూడాను వాళ్ళ ప్రతిభ ఏంటో చూపిస్తే, ఆ ప్రతిభను బట్టి వాళ్ళు వాళ్ళ ఒక ఉన్నత స్థితికి వెళ్ళటం అయి మనం చూస్తుంటాం చాలా విషయాల్లో. అయితే సమయం వచ్చినప్పుడే దాన్ని ప్రకటించాలి గానీ, అన్ని సార్లు దాన్ని బయట పెట్టడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా అది నీ యొక్క మెయిన్ యాస్పెక్ట్ అయితే, లేదా నీ యొక్క నీ యొక్క నువ్వు తీసుకున్నటువంటి వృత్తుల్లో, లేదా నీకు తీసుకునేటటువంటి ప్రొఫెషన్స్‌లో అదే నువ్వు మెయిన్ ప్రొఫెషన్‌గా ఎంచుకుంటే అప్పుడు నువ్వు బయట పెట్టాలి. అలా కాకోకుండా అసలు నువ్వు దేని నిమిత్తం అయితే ఏర్పాటు చేయబడ్డావో, దేని నిమిత్తం అయితే ఆ స్థలంలో ఉంచబడ్డావో, అది చేయకుండా వేరే పనులు చేయటం అనేది చాలా అసంబద్ధంగా ఉంటది. చాలా విద్యలుంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర విద్యలుంటాయి. నేను చాలా రకరకాల కళల గురించి విన్నా నేను. అనేక కళల మధ్య ఒకాయన మాట్లాడుతూ చెప్పారు. దొంగతనం కూడా ఒక కళే అన్నాడు. చోర కళ అన్నాడు దాన్ని. కాబట్టి అన్ని కళలు బయట పెడతాం అంత మంచిది కాదు. సామెతల గ్రంథం 12:23లో రాయబడి ఉంటది. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెడతాడు. అవివేకుడు తన మూఢత్వాన్ని వెల్లడి చేస్తాడని చెప్పి. వివేకి తనకున్న విద్యను దాచిపెడతాడు. టైం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాడు. ఇంకంతే. లేకపోతే ఇదే పనిగా ఉంటాం మనం. మన ప్రొఫైల్ చెప్తా ఉంటాం ఎక్కడికెళ్ళినా సరే. నేను ఇన్ని దేశాలు తిరిగానను, లేదా నేను ఇన్ని చర్చిల్లో మాట్లాడానను, లేదా అసలు నేను ఇంత ఇన్ని సెర్మన్స్ ఇచ్చానను, ఇట్లాంటివి చెప్తుంటాం. అంత అది నీ వల్ల అయిందే. నువ్వు ఒక పాత్రగా వాడబడ్డావు అంతే. దట్స్ ఆల్. నీలాంటి పాత్రలు ఇంకా ఎన్నో ఉన్నాయి దేవుడి దగ్గర. అసలు నీకు తెలిసింది చాలా తక్కువే. నీకు తెలియని పాత్రలు ఇంకా బోలెడున్నాయి. అసలు ఆ పాత్రలో పరలోకమందు ప్రభువు ముందు ప్రత్యక్షమైనప్పుడు మనకు చిన్నబోవాల్సి వస్తుంది మన బ్రతుకుని చూసుకొని. కనుక ఈ పొగడ్తలో పొగిడించుకోవాలి అనే ఆలోచన ఎవరికి ఉండకూడదు. ఉంటే మాత్రం ఇబ్బంది పడతామని ప్రభువే స్వయంగా చెప్తున్నారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడుతున్నారు అనుకోండి. కొనియాడుతున్నప్పుడు మీకు ముందు ఏదో సన్మానం ఉంది, దండేస్తారు, పుష్పగుచ్చాలు ఇస్తారు, ఇట్లా అనుకోకండి. శ్రమ ఉందంటున్నాడు. ఎందుకు శ్రమ వస్తుంది అంటే, నీ యొక్క ముఖ్య ఉద్దేశం, లేదా నువ్వు దేవునికి ఎరకు దేని చేత ఏర్పరచబడ్డావో ఆ ఉద్దేశం పక్కదారి పడుతుంది. ఇక అంతే. వన్స్ ట్రాక్ తప్పేమా అయిపోయినట్లే మన జీవితాలు. కనుక మనుషులు పొగడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషులు పొగుడుతున్నారు అంటే వాళ్ళ ముందు నువ్వేదో ప్రదర్శిస్తున్నట్టే నువ్వు గుర్తుంచుకోవాలి. అసలు అయినా మనుషులు చాలామంది లాలనగా మనల్ని పొగుడుతుంటారు. లాలన అత్యంత ప్రమాదకరమైన బలమైనటువంటి విధానం. లాలనకు ఉన్నంత బలం బుల్డోజర్స్ కూడా ఉండదు, జేసీబీల దగ్గర కూడా ఉండదు. లాలన ఎంత బలమైందంటే ఎట్లాంటి వాడినైనా సరే బెండి చేసేస్తుంది అంతే. కాబట్టి సహోదరులారా, మనుషులు అసలు మనల్ని ఎందుకు పొగుడుతున్నారో మనం గమనించుకోవాలి. కొంతమంది సేవకులు కానీ, లేదా విశ్వాసులు కానీ వారి జీవితాల్లో ఇట్లా పక్కదారి పడుతుంటారు. చెప్తుంటారు కొంతమంది వచ్చి మన దగ్గరికి వచ్చి, అబ్బా అన్నా మీరు ఆ సబ్జెక్ట్ మాట్లాడినట్టు అసలు ఎవరు మాట్లాడరన్నా, సూపర్ అన్నా అంటారు. అది మంచిదే, నిజంగా నువ్వు మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళు పొగిడి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి, ప్రభువుని స్తుతించాలి. నిన్ను అభినందించిన నీ యొక్క తోటి విశ్వాసికి లేదా నీ సహోదరునికి తప్పనిసరిగా వందనాలు తెలియజేయాలి, థ్యాంక్స్ చెప్పాలి కూడా, కృతజ్ఞతలు తెలియజేయాలి అతనికి. అంతేగాని నిజమా, ఆ సబ్జెక్టా, నిజమా, ఆమోసు గ్రంథమా, ఆదికాండమా అంటూ దాని మీద పడి ఇక దాని మీద నువ్వు ఉండిపోకూడదు. అసలు నీకు కితాబు ఇచ్చినోడు లేదా నిన్ను పొగిడినోడు అసలు ఏ స్థాయి వ్యక్తితో కూడా చూసుకోవాలి కదా. నువ్వు నిన్ను పొగుడుతున్న వాడికి ఉన్న స్టాండర్డ్స్ ఏంటో చూసుకోవాలి కదా. కొంతమంది రుచి చూడటంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు చూసి చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాలి. దారైపోయేవాడిని ఎవరన్నా పిలిచి కొంచెం
ఉప్పు చూడయ్యా కూర అన్నాం అనుకోండి, వాడు చూసి అబ్బే ఉప్పు చాలా తగ్గిపోయిందండి అంటాడు. ఎందుకంటే వాడు ఎక్కువ తినే అలవాటు ఉంటుంది. ఎక్స్పర్ట్ కాదు వాడు. వాడికి ఇష్టం ఉంటుంది ఎక్కువ తినాలని. వాడికి సరిపడా చేసేవా మిగిలినందరూ కూర పక్కన పడేస్తూ ఉంటారు. అట్లనే సహోదరుడా, నిన్ను పొగిడేవాడి యొక్క స్థాయి ఏంటో కూడా నువ్వు చూసుకోవాలి సహోదరి. లేకపోతే ఇబ్బంది పడతావు. మనల్ని పొగిడి మనుషులు పనులు చేయించుకుంటారు. నువ్వు వాళ్ళకి లోబడిపోతావు. లోబడిపోయి వాళ్ళు ఏ పని మీద అయితే నిన్ను పొగుడుతున్నారో, ఏ ఏ విషయంలో అయితే నిన్ను వాళ్ళు దొరకబుచ్చుకుంటున్నారో అది నీకు అర్థం కాక అదే పని మీదకి ముందుకెళ్ళిపోతూ మెయిన్ లైన్ లేదా మెయిన్ స్ట్రీమ్లో నువ్వు చేయవలసిన వర్క్ అంతా పెండింగ్ అయిపోతుంది. దీనివల్ల చాలా ప్రమాదం తెలుసా మీకు? దేవుడు నిన్ను ఒక విషయంలో పలానా చోట తీసుకెళ్ళి పెట్టాడు. అక్కడ ఆయన నీ ద్వారా కొన్ని పనులు చేయించుకోవాలనుకుంటున్నాడు. ఈలోపు మనుషులు నిన్ను పొగట్టడం వల్ల దేవుడు ఏ పనులు చేయించాలనుకున్నాడో ఆ పనులు నువ్వు చేయకుండా మనుషులు పొగిడి మనుషులు నిన్ను ప్రస్తుతించేటటువంటి ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. కొంత టైం డ్యూరేషన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేటప్పుడు దేవుడి యొక్క పనులు లేదా దేవుడు నీకు అప్పగించినటువంటి పనులు ఏమీ జరగవు, అక్కడ పెండింగ్ పడిపోతాయి. అయితే ఆ రోజు బాగానే ఉంటుంది. తర్వాత ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడాలి. ఆ నిలబడినప్పుడండి బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అనడు. అది మీరు గుర్తుంచుకోవాలి. మనుషులు మనల్ని పొగట్టడం వల్ల వచ్చే చాలా దరిద్రమైనటువంటి ఆ స్థితి లేదా శ్రమ ఏంటంటే మనకి దేవుడు చెప్పిన పని పక్కకి వెళ్ళిపోయి మనుషులు చెప్పిన పనులు మనుషులు పొగిడినటువంటి కార్యాలు చేయటం మొదలెడతాం. దేవుడు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాల్సిన స్థితిని కోల్పోయి పనికి మాలిన చెడ్డదాసుడా లేదా దాసురాలా అనిపించుకునే స్థితికి పొగడతలు నిన్ను తీసుకెళ్తాయి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గుర్తుంచుకోవాల్సింది. మనుషులు మనల్ని అసలు పొగుడుదేరా చాలా పక్కదారి పెట్టేస్తాం. అది సహజం. సహజం నేను చెప్తున్నాను కదా, చాలా సహజం. ఇప్పుడున్న సహోదరులకి పెద్ద అలవాటు లేదు, కానీ పాతకాలం నాడు కొందరికి కుట్లు కట్టడం, అల్లికలు అల్లటం, లేసులు అల్లటం ఇట్లాంటివి చాలా బాగా వచ్చు. పాత మా మదర్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి. కొంతమందికి స్వెటర్స్ అల్లటం వచ్చు ఊలుతో. ఇక మనుషులు వచ్చి మనల్ని అడుగుతారు, ఈ స్వెటర్లు చాలా బాగా వెళ్తున్నారండి, మీరు నాకు మంచి మంకీ క్యాప్ కొని పెట్టండి అంటారు. లేదా చేసి పెట్టండి, ఈ రంగుల్లో ఉండాలంటారు. ఈ మంకీ క్యాప్ చేస్తూ చేస్తూ ఇంటి పని వెళ్ళిపోద్ది. ఇంకొకళ్ళు వచ్చి హ్యాండ్ గ్లౌస్ కావాలండి అని అడుగుతారు. ఇంకొకళ్ళు వచ్చి మఫ్లర్ కావాలండి అని అడుగుతారు. అసలు మీరు చేస్తుంటే ఎంత బాగుందండి, మఫ్లర్ మీద ఈ పేరు వచ్చేటట్టు చేయండి. ఆ పేరు రావడానికి, ఆ రంగులు రావడానికి, ఈ డిజైన్ రావడానికి మనం తాపత్రయపడుతూ ఇంటిని నెగ్లెక్ట్ చేస్తాం. భార్యకి భర్తకి మధ్యలో గొడవలు అవుతాయి. పిల్లలు పట్టించుకోవాల్సిన పిల్లల్ని పట్టించుకో. భార్యగా నీ స్థితి లేదా భర్తగా నీ స్థితి మారిపోద్ది. నువ్వు చేయవలసినవి చేయవు, మిగిలిన వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. సహోదరుడా, చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయటం ఎంత ప్రాముఖ్యమో, నువ్వు చేస్తున్న పని నీ చేతికి ఇవ్వబడిందా, నీ చేతికి నువ్వు తెచ్చుకున్నావా? మళ్ళీ చెప్తాను వినండి. నువ్వు చేస్తున్న పని నీ చేతికి అప్పగింపబడిన పనా, నీ చేతికి నువ్వు తెచ్చుకున్న పనా అనేది కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. మనుషులు పొగిడేటప్పుడు నువ్వు తెచ్చుకుంటావు పనులు. మనుషులు పొగడతకు లొంగకుండా ఉంటే దేవుడిచ్చిన పనే చేస్తావు. నేను మీతో చెప్పినటువంటి ఆ ఫ్యాక్టరీలో వర్కరు వెల్ టాలెంటెడే కాదంట్లా. అప్పుడు దాకా మనుషులు పొగడనంత కాలం ఆ పీచు పదార్థంతో మంచిగా డిజైన్స్, మంచి ఆర్ట్స్ ఇట్లాంటివి లేదా ఆర్టికల్స్ తయారు చేయనంత కాలం అతనికి ఆ ఆలోచన రాకముందు అతని ప్రొడక్షన్ 80-90% అందరికన్నా ఎక్కువ చేస్తూ ఉండేవాడు. చివరికి 6 months బోనస్ వచ్చేటప్పటికి ఇది స్టార్ట్ చేసిన తర్వాత 40% కూడా చేయలేకపోయాడు. అప్పుడు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వకపోతే ఉద్యోగం కోల్పోతావు. రియలైజ్ అవ్వకపోతే పరలోకాన్ని కోల్పోతావు. పశ్చాత్తాప పడకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కొంటావు. ఆ నష్టం నిత్య నష్టంగా మారిపోద్ది. కనుక ఈ విషయాల్లో దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో చేసుకుంటూ దేవుని కొరకు ఎక్కడ ఏం చేయాలో దాని నిమిత్తం మనం ఉంటూ దాని మీద ఫోకస్ పెడతానికి దేవుడు కృప విస్తరింపచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కావాల్సిన కృపనిచ్చారు. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను ప్రభు. అయ్యా, మనుషులు మమ్మల్ని పొగడాలని మేము ఆశిస్తాం.
చాలాసార్లు అబ్బా! నేను చేసిన వంట బావుందంటే ఎంత బావుందో అని సహజంగా అనుకుంటుంటారు. అబ్బా! నేను తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ లేదా నేను చేసినటువంటి పెయింటింగ్ లేదా నేను తెచ్చినటువంటి ఈ యొక్క బట్టలు మా పిల్లలు అబ్బా! డ్యాడీ నువ్వు తెచ్చినవి ఎట్లా ఉంటే బావుండు అని అనుకుంటుంటాం ప్రభా! మనుషులు మమ్మల్ని పొగడాలని, మనుషులందరూ మమ్మల్నే ఇష్టపడాలనే ఒక దరిద్రమైన తత్వం కలిగిన మనుషులం మేము. దయచేసి ఆ స్థితి నుంచి మమ్మల్ని తప్పించి, ఆ దుస్థితి మాకు దూరం చేయమని వేడుకొంటున్నాను. నువ్వేం అప్పచెప్తున్నావో, ఏ పని నిమిత్తము, నాయన ఏ యొక్క నాయన మరి చిత్తం నిమిత్తము, ఏ సంకల్పం నిమిత్తము నువ్వు మమ్మల్ని భూమి మీద తీసుకొచ్చావో, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయటానికి మాకు నాయన జ్ఞానోదయాన్ని దయచేయండి. అట్లాంటి వెలిగింపుని దయచేయండి. దాని ద్వారా నాయన నిన్ను స్తుతించడానికి మాకు నేర్పించండి. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చే పనులే మేము చేయడానికి కృప చూపించండి. ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాను కృతజ్ఞతలు చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.